సార్ నమస్కారం సార్. నేను మీకు ఇయ్యలే సార్ నమస్కారం సార్. ఎక్కడ ఇక్కడే సార్. మరి కనిపించటల్ సార్ నమస్కారం సార్. నా పేరు వెల్జాల చంద్రశేఖర్, నమస్తే తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్. మొన్నటి వరకు మీరు ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు అన్నారు. ఇప్పుడు మీరు చేసిన ప్రకటనతో ఈ రోజు నుంచి గేట్లు ఓపెన్ చేసినట్ట, అది ఎప్పుడు మూసేస్తారు మళ్ళీ? అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. ఇక్కడ ఎక్కడున్నా గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. తీసుకోండి. పొద్దున్నే 1 సెకండ్. ఇక అట్లా ఎట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. రైట్, మీరే సార్. నేను నో ప్లీజ్ త్వరగా. హలో, భీమశంకర్ హిందీ మిలాప్ నుంచి అండి. లేదు, ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం సార్. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి మీరు గతంలో కూడా ప్రస్తావించారు, మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి. సో దానికి సంబంధించి ఇప్పుడు దేనికి సంబంధించి? జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. ఆ జిఎస్టీ ఎన్జిటి నుంచి ఆర్డర్స్ అవన్నీ నేనే తీసుకొచ్చిన మిత్రమా. 4 వైపులా 4 తీసుకొచ్చి బైఫర్కేట్ చేసి అక్కడ ఒక చోట డంప్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం నగరం. దాని గురించి ఒకసారి మీరు 4 వైపులా 4 డంపింగ్ యార్డ్లు ఇవ్వాలి, అక్కడ ప్లాంట్స్ పెట్టాలనేది ఎన్జిటిలో కేసేసి ఆదేశాలు ఇప్పించింది నేనే. ఆల్రెడీ రెండో సైట్ కూడా ఐడెంటిఫై చేసి హ్యాండ్ ఓవర్ జరిగింది. తొందరలోనే మిగతా రెండింటిని కూడా మొదలు పెడతాం. ఇవే కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్కడైతున్నాయో ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి డంపింగ్ యార్డ్లు, పవర్ ప్లాంట్స్ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ చెత్త సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపించడానికి ఒక విధానం తీసుకొని ముందుకు వస్తున్నాం. సార్ సీఎం గారు చెప్పండి. 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు. మా నాయకులు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. నిన్న మీరు విజయవాడలో మాట్లాడుతూ 5 ఎమ్మెల్యేల నుండి 3,500